ఫ్రెండ్స్, ఈరోజు అయితే డీమార్ట్కి వచ్చాం కదా. డీమార్ట్లో ఏమేమి తీసుకొచ్చామో అన్నీ చూపిస్తా, ఖచ్చితంగా చూడండి. కొంచెం వరకు వీడియో తీసాను, మళ్ళీ ఎక్కువ టైం లేక తీయలేకపోయాను. కానీ ఏమేమి షాపింగ్ చేసామో ఎంత డబ్బులు అయిందో మీకైతే చూపిస్తా, చూడండి. ఈరోజు అయితే డీమార్ట్లో ఎండాకాలం వచ్చేసింది కదండి, వాటర్ బాటిల్స్ అయితే తీసుకోవాలా, ఇంకా ఏమైనా షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము. చాలా రోజుల నుంచి మా ఆయన ఊరు వెళ్ళి ఇంటి పని చేయడం వల్ల బయటకు వెళ్ళకుండా రోజు ఇంట్లోనే ఉంటున్నాం. ఇన్ని రోజులకు షాపింగ్ చేసే అవకాశం అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ చూస్తున్నాం. పోయినసారి 2-3 సార్లు తీసుకెళ్ళి వాడిన బాటిల్స్ కాకుండా వేరే బాటిల్స్ చూద్దామని చెప్పి అన్నీ చూసాము. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేదానా కొత్త బాటిల్స్ వచ్చినప్పుడల్లా వాడుతూనే ఉంటాం అనమాట. ఈ వాటర్ బాటిల్స్ అన్నీ వాడినవే, ఇన్నిసారి అయితే అని చెప్పి అవే కొట్టలేని ఆఖరికైతే వేరే బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఇవి అయితే గాజు కప్పులు. మన పిల్లలు అస్సలు ఉంచరు. గాజు కప్పులు ఉంటే కనుక నిమిషానికి కింద పడేసి పగలు కొట్టేస్తారు. తీసుకోవాలనే మనసుకు బాగుంది కానీ మళ్ళీ పిల్లలు పడేసి పగలు కొట్టేస్తారు అనే ఆలోచనతో తీసుకోలే. ఇవైతే ఇత్తడి రాగి అనమాట. ఇత్తడి బాటిల్స్ మన పూజ సామాగ్రి పూజ చేసుకోవడానికి అన్నీ ఇత్తడివి రాగివి అయితే ఉన్నాయన్నమాట. వాటర్ బాటిల్స్ కూడా వచ్చినాయి. అందులో ప్లేట్స్, దీపం పెట్టడానికి, అగరబత్తీలకు A to Z పూజ సామాగ్రి అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవైతే కిచెన్ సామాగ్రి, మనం కిచెన్లోకి వాడుకునేవి చిన్న చిన్న సామాన్లు మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట. చూసారా, ఇవన్నీ మొత్తం కిచెన్కి, మన కిచెన్లో అవసరమయ్యే సామాన్లు అనమాట. ఇటు సైడ్కి వచ్చి ఐరన్ బాక్సులు, ఇస్త్రీ పెట్టె, లైట్స్, వాచెస్, హెయిర్ ఫోన్స్ అన్నీ A to Z ఉన్నాయన్నమాట. ఇటు సైడ్కి వచ్చే సోప్స్, డెటాల్ అన్నీ ఇవి ఉన్నాయి. హార్పిక్ అవి ఇవి. విమ్ సోప్స్ అయితే లేవు, ఇంట్లో అయిపోయాయి అని చెప్పి ఫస్ట్ అయితే విమ్ సోప్స్ తీసుకున్నాను. చిన్నవే తీసుకున్నాను అండి, పెద్దవి ఏం తీసుకోలేదు. అలాగే సర్ఫ్ ఎక్సెల్ కూడా తీసుకున్నాను. బట్టల సోప్స్ ఏ ఉన్నా లక్కనే ఇంట్లో సోప్స్ అయితే ఉండాలి. వారం వారం మనము కిందికి వెళ్ళి షాప్లో కొనుక్కోవాలంటే బేజారు అనిపిస్తుంది. అలా లేకుండా ఇంట్లో సోప్స్ ఉన్నాయనుకోండి, బట్టలు ఉతకాలంటే టక్కున ఉతికేయచ్చు అనమాట. ఇదేదో ఆఫర్ ఉంది కదా అని చూసాము కానీ రెన్ను ఇది నేను ఎక్కువ సర్ఫ్ ఎక్సెలే వాడతా, నాకు అదే ఇష్టము. ఇది రిన్ వద్దు అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసాము. పోయినసారి ఇవి సర్ఫ్ ఎక్సెల్ ఇట్లా ఆఫర్లో తీసుకున్నాము. ఈసారి కూడా అవే తీసుకుందాం అని చెప్పి ముందు తీసుకునే పక్కన పెట్టేసి మళ్ళీ అవే వేసుకున్నాం అనమాట. పూలు చూసారా, ఆడవాళ్ళకి ఇష్టమైనవి పూలు అనమాట. ఇవి చూస్తేనే నాకు కొనాలనిపించింది. కొందామని చెప్పి బావా ఇవైతే తీపివా అని అడిగితే ఓకే అని చూశాడు. చూస్తే మస్తు రేటు ఉన్నాయి. అంత రేటు ఉంటే ఇవి కొనడానికి ఇంత రేటు ఉంటే ఇవి పెట్టుకోవడానికి మనకు మళ్ళీ ఫ్లవర్ వాచ్ కావాలి కదండి. మళ్ళీ అదంత అవుతుందో, ఊరిక తీసుకెళ్ళి బయట పక్కన పడేసుకుంటే యూజ్ లేకుండా వేస్ట్ అయిపోతాయి కదా. అందుకని చెప్పేసి సరే వద్దులే అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టేశాము. కానీ మనసు మొత్తం వీటి మీదనే ఉంది. ఇంకోసారి ఇంకా ఏమున్నాయో చూద్దామని చెప్పి ఈ పూలన్నీ ఒకసారి ఇటు అటు తిరిగేసాను అనమాట. ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. నాకైతే అన్నీ బాగా నచ్చినాయి, సూపర్గా నచ్చాయి. సరే అయితే అనుకున్నవన్నీ కుదురుతాయి ఏంది, మనకు మామూలు ఇలాంటివన్నీ అనేసి లైట్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక్కసారి వీడియో అయితే ఇటు అటు చూపించేశాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కిచెన్ సామాగ్రి దగ్గరికి వచ్చానండి. ఇంట్లో ఏవైనా యాలకులు, మిరియాలు రసంలోకి అప్పుడప్పుడు ఏమైనా దంచుకోవాలన్నప్పుడు ఇది లేదు, తీసుకుందామంటే మా ఆయన వద్దు నువ్వేమో అంటాడు. మిక్సీలో కొట్టడానికి చిన్నవి కొన్ని వేసి మిక్సీలో కొడితే కనుక అవి బాగా మెదగవు. ఇదైతే చిన్నగా బాగా దంచుకోవచ్చు అని ఉంది. కానీ మా ఆయన అయితే నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నాడు. సరే అయితే అడ్జస్ట్మెంటే ఆడవాళ్ళ పని అని చెప్పి మళ్ళీ లైట్ తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ బాక్సులు అవి ఇవి చూసుకుంటూ వెళ్ళామన్నమాట.
మాకు ఇంట్లో ఊరి దగ్గర ఏమైందంటే గంట లేదండి. గంట ఏమైందంటే మా పాప ఒకరోజు కింద పడేసి అందులో గనగన మోగుతుంది కదా, అదైతే పోగొట్టేసింది. ఊరికి వెళ్ళినప్పుడు దీపం పెట్టుకోవాలంటే గంటే లేదు. తీసుకొద్దాం అనుకుంటున్నా కానీ కుదరకుండా అట్లే అయిపోతుంది. సరే ఈరోజు అయితే తీసుకుందాం అనుకుంటే మా ఆయనేమో అవి టక గన మోగించి అన్నీ చెక్ చేస్తున్నాడు, ఏది బాగుంది ఏది బాగోదని. అవేవో శబ్దాలు అయితే ఇవి అవి అట్లా వస్తున్నాయి. మా ఆయనకైతే నచ్చలే. సరే అయితే ఇది కూడా లైట్ తీసుకోవాలా. అలా 2 మేడు వయసు మిస్ అయిపోయినాయి. మళ్ళీ గాజు కప్పుల దగ్గరికి అయితే వచ్చేసాము. కప్స్ అయితే చిన్నగా ముద్దుగా ఉన్నాయి, కానీ పిల్లలతో తీసుకునే ఛాన్స్ లేకుండా వదిలేసి వచ్చేసామన్నమాట. కుక్కర్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ అయితే చూసాము. బాక్సులు, బకెట్స్, స్టూల్స్ అన్నీ A to Z ఉన్నాయండి. సరే తీయని ఈ బాక్స్లో అయితే చూశాడు. ఆల్రెడీ మా ఇంట్లో ఒక బాక్స్ ఉంది, పోయినసారి వీడియోలో కూడా పెట్టాను ఈ బాక్స్. ఎందుకు మళ్ళీ అని చెప్పి వద్దన్నాను. ఇవైతే ఇంకా ఎక్కువ వెయిట్ అయిపోయినాయి, చైన్ వస్తుందని చెప్పి ట్రోలీలోకి అయితే మార్చుకొని వెళ్తున్నాము. ఇంకా పైప్ ఆప్షన్ బట్టల దాంట్లోకి వెళ్ళి ఏవైనా బట్టలు నచ్చితే తీసుకోవాలన్నమాట. మేము పొద్దున్నే మార్నింగ్ 9:30కి వెళ్ళాం కాబట్టి ఈరోజు అయితే జనాలు అయితే తక్కువనే ఉన్నారు. పొద్దున్నే అయిందని పెద్దగా లేరు అనమాట. డిమార్ట్ ఫ్రీగా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా తిరిగామన్నమాట. అదే ఎండబడి 10, 11, 12 దాటిందంటే ఫుల్ జనాలు ఉంటారు. అస్సలు ఈ ఎండకు వాళ్ళు తగులుతా ఇటు అటు మనకు అస్సలు ఏం కొనలేము. కొనేంత ఓపిక కూడా ఉండదు, తిరిగేంత ఓపిక కూడా అని చెప్పేసి పొద్దున్నే వచ్చేసాము. ఇప్పుడు వాటిలోకైతే వచ్చేసామండి. ఇవి టాప్స్ అయితే తీసుకుందామా అనిపించింది. సరే నచ్చితే కూడా తీసుకుందాం అనుకున్నా. ఇంట్లోకి మ్యాట్లు అయితే కావాలని చెప్పి ఊరిలోకి వెళ్తున్నాం కదా, వీడికైతే మ్యాట్లు అన్నీ ఉన్నాయండి. ఊరు వెళ్ళినప్పుడు ఊరిలో ఇప్పుడు కొత్తగా అది ఇల్లు రెడీ చేపిస్తున్నాం కదా, ఆడికైతే ఉంటాయి అని చెప్పి 2 మ్యాట్లు అయితే తీసుకున్నాము. ఇప్పటికెళ్ళి ఎంత అయిందని డిమార్ట్లో వీడియో తీయడం ఆపేసాను. చూసారా, ఆల్రెడీ మా పిల్లలు డార్క్ ఫ్యాంటసీ ఓపెన్ చేశారు. ఇందులో సగం అయితే పూర్తిగా ఎప్ చేశారు. ఇందులో ఒక 10 దాకా ఉన్నాయి, అవి కూడా తినేసారు అనమాట. వీడియో తీసేంత వరకు కూడా ఉండలే. ఇవైతే షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అనమాట. ఇవి బాగుంటాయి, ఇవి బాగా ఇష్టం అనమాట మాకు. వెళ్ళినప్పుడల్లా 2 ప్యాకెట్లు ఈజీగా తెచ్చుకుంటాము. వాటితో పాటు డేట్స్ అండి, ఇవి బాగుంటాయి, బ్లడ్ బాగా వస్తుంది, హెల్దీ కూడా. అందుకే ఇవైతే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము. ఫ్రెష్గా ఉన్నాయి బాగా. చూడండి, పిల్లలకు అందుకు. మా బాబు తింటాడు కానీ మా పాప అయితే తినది స్వీట్స్. ఆమెకు స్వీట్లు నచ్చవు అనమాట. మా పాపకు ఒక క్యాప్ అయితే తీసుకున్నాము, బాగుంటుంది ఎండాకాలం కదా, బయటకు వెళ్తే క్యాప్ పెట్టుకోవాలని చెప్పి. వాటర్ బాటిల్స్ అయితే 50 రూపాయలు ఉన్నాయి కానీ 39 రూపీస్ వేసుకున్నారు. ఇవి మొత్తం 5 బాటిల్స్ అయితే తీసుకున్నామండి. 2 బాటిల్స్ ఒక కలరు, 2 బాటిల్స్ ఒక కలరు, ఒకటి వేరేలాగా తీసుకున్నాము. 2 ఎల్లో, 2 వైలెట్, ఒకటైతే లైట్ రోజ్ కలర్ లాగా ఉంది. ఈ 5 బాటిల్స్ అయితే తీసుకున్నాం, వాటర్ బాటిల్స్. డార్క్ ప్యాంట్స్ ఇంకొకటి తీసుకున్నాం. 2 ఓపెన్ చేశారు కదా, ఇది ఇంకొకటి అనమాట. ఇవి మా పిల్లలకి బాగా ఇష్టము. డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా తెచ్చుకొని తింటారు. అందులో ఈరోజు స్కూల్కి వెళ్ళారు వాళ్ళు, తెలియకుండా మేమైతే డిమార్ట్కి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఏడుస్తారని చెప్పి తీసుకొని వచ్చాము. ఇవి కూడా డేట్స్ అండి, ఖర్జూరాలు. ఇవైతే సోప్స్ చూపించాను కదండి, సర్ఫ్ ఎక్సెల్ సోప్ తీసుకుంటున్నామని.
ఏం ఉన్నా లేకున్నా బట్టలు ఉతుకోవడానికి సోప్ అయితే ఖచ్చితంగా అవసరం. సర్ఫ్ ఉంది కానీ సోపులు తీసుకున్నాం. ఇంటే సామాగ్రి ఏం తీసుకోవాలి, మ్యాట్లు అయితే ఇవి చూసారా, మ్యాట్లు 2 తీసుకున్నాము. ఊరి దగ్గరికి అని చెప్పాను కదండి, ఇవి. ఇంకా చాలా షాపింగ్ చేయాలండి మేము ఊరెళ్ళేలోపు, ఎందుకంటే ఈ ఇంట్లో ఓపెనింగ్ ఉంటుంది మాది. ఆ ఇంటికి అవసరమైనవన్నీ తీసుకెళ్ళాలి. అప్పుడు కొన్ని తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఇవి షాపింగ్ చేసాము. నెక్స్ట్ తీసుకున్నప్పుడు అవి కూడా వీడియో చూపిస్తానండి. మా పాపకైతే ఒక జీన్స్ ప్యాంట్ తీసుకున్నాము. నేను రెడ్ కలర్ ఒక లెగ్గిన్ తీసుకున్నాను, హ్యాంకిల్ లెంత్. ఒక టవల్ కూడా తీసుకున్నాం, బాగుంది స్మూత్గా అని చెప్పి. ఈ టాప్ అయితే నచ్చిందని చెప్పి టాప్ కూడా ఒకటి తీసుకున్నానండి. బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బిల్లు చూసారా, టోటల్ ఎంత అయిందో చెప్తా చూడండి, చూపిస్తా. 2394 రూపీస్ అయిందండి. ఇది చూడటానికి కొన్నే ఉంటాయి కానీ బిల్లు మాత్రం బాగా ఎక్కువ వస్తుంది అనమాట. ఇది మన డిమార్ట్ సంగతి అనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.